తెనాలిలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం సిబ్బంది నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక రావిసాంబయ్య మున్సిపల్ హైస్కూల్లో అగ్నిమాపక విన్యాసాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి, ఎలా మంటల్ని అదుపులోకి తీసుకురావాలనే పలు అంశాలపై సిబ్బంది ప్రదర్శించిన అంశాలు విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి. స్థానిక అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్ని నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల్లో ప్రజలు చైతన్యవంతం చేయడంతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పలు అంశాలపైన, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా మనం మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలి అనేటువంటి పలు అంశాలని స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూల్లోని విద్యార్థుల ముందు అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయినప్పుడు కానీ, అలాగే ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని బయటకు తీసుకొచ్చే విధానంను, ఎగిసిపడే మంటల్ని అదుపు చేసే విధానంలో ఇతర అంశాలని సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్లోనూ, అపార్ట్మెంట్లలోనూ, వివిధ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని ఎలా కాపాడాలి అనే విషయాలపైన అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రదర్శించే విన్యాసాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా ప్రజలకి తెలియజేస్తున్నామని చెప్పారు. మీడియా ద్వారా, పాంప్లెట్స్ ద్వారా అనేక రూపాల్లో అగ్నిమాపక శాఖ ప్రజల్ని చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఫైర్ ఆఫీసర్ జి సూరిబాబు తెలియజేశారు. అక్కడ మనం ఆక్సిజన్ అనేది దానికి అందకుండా చేసాం. ఇలా మన దగ్గర బకెట్ కానీ ఏదైనా అందుబాటులో ఉంటుంది. ఫైర్ అయినప్పుడు అక్కడ మనం ఆక్సిజన్ అనేది కట్ చేస్తాం. మన హ్యాండ్స్ ఏంటంటే తన హ్యాండ్స్ కింద పట్టుకొని ఈ విధంగా చాలా జాగ్రత్తగా నిజం పెట్టుకొని మనకి మనం సపోర్ట్ చేసుకుంటా ఆ వ్యక్తిని పట్టుకొని మన మీద వాలిపోయాడు. పూర్తిగా స్పృహ లేదు. అగ్ని ప్రమాద వారోత్సవాల సందర్భంగా ఇండియా లెవెల్ ఏప్రిల్ 14, 1944 బాంబేలోని డక్ యార్డ్లో షిప్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగినందున అక్కడ మా సిబ్బంది 66 మంది చనిపోయారు. 365 మంది క్షతగాతులై వేలాది మంది ఇంజరీస్ అయ్యారు. అందుకని అప్పటి నుంచి ఇండియా లెవెల్ అగ్ని ప్రమాద నివారణోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 దాకా జరుగుతున్నాయండి. మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం ఈ తెనాలిపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 20 దాకా లిస్ట్ ఇచ్చారు. మొట్టమొదటి రోజు మనకు ఆఫీసులోని చేసాం. రెండో రోజు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఈ డెమోలు ఇచ్చాము. మూడో రోజు ఈ మున్సిపల్ హై స్కూల్లో వాటరింగ్ కానీ, గ్యాస్ మీద అవగాహన, సిపిఆర్ చేయటం, ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఈ డెమోలని చూపించి తెలియపరిచాం. బాయ్స్ హై స్కూల్లో డెమో చెప్పడం అయింది. పిల్లలకి, మాస్టర్ గారికి అందరూ హాజరవ్వటం అనేది. ఇళ్లలో జరిగే అగ్ని ప్రమాదం వల్ల గ్యాస్ లీకు, ఆయిల్ ఫైర్సు, కరెంటు ఫైరు, వీటన్నింటి మీద CO2, DCP, ఫోము, తర్వాత CPR గుండె సంబంధించినవి అవన్నీ పిల్లలకి, మాస్టర్ గారికి చెప్పడం అనేది.